కానీ మనిషి ఆలోచన ఇలాగే ఉంటుంది. సుందరకాండ అంటే అంతే. మొదలు పెట్టాక పనులు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి పీక మీదకి వచ్చినప్పుడు సమస్యల్లో చిక్కుకుపోయినప్పుడు వెర్రి నీరసం ఆలోచిస్తుంది. అందుకని హనుమంతుడు ఆశ్చర్యకరంగా ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించాడు. నేను వెళ్ళి సీతాదేవి లేదు అనే వార్త వాళ్ళకి చెప్పడం కంటే నేను చచ్చిపోతే నయం కదా, కొంతకాలం పాటు ఉందేమో అనుకుని బతుకుతారు, ఆవిడ లేదని, ఆవిడ ప్రాణాలు పోయాయని నేను వెళ్ళి చెప్పడం ఎందుకు, ఇది ఏమైనా శుభవార్త అని ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించాడు. అది కూడా ఉందండి. మనకి ఎన్నోసార్లు జీవితంలో ఈ ఆలోచన వస్తుంది. నీరసపడిపోయినప్పుడు వేరే నీరసం, ముఖ్యంగా ఆడవాళ్ళు తట్టుకోలేరండి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ముందు గుర్తొచ్చేది ఆత్మహత్య కర్మకు. అందుకే మహిళలని టీనేజ్ 18, 19, 17 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళకూడదండి. వాళ్ళకి ఎవరు అంటే ముఖ్యంగా కష్టాల్లో ఉన్నారు. మామూలుగా టీవీ సీరియల్ చూస్తుంటే ఏం లేకలే చూస్తారు, సూపర్ చూడండి, దానికి కాదు. కానీ నిరాశ నిస్పృహల మధ్య భార్య ఉంది అంటే ఆ భర్త ప్రయాణాలన్నీ మానుకుని అక్కడే ఉండాలి. ఎందుకంటే ఇవి మనసు ఎలా ఉంటుంది, తర్వాత ఎంత ఏడిచినా ఉపయోగం లేదు. సహజం. ఎవరికైనా బలహీనత, ఆ బలహీనత స్త్రీలలో మరింత ఎక్కువ. దానికి అనేక రకాల హార్మోన్లు కారణం. మనం అనుకున్న ఉపయోగాలు తెలుసుకోవాలి. భావోద్వేగాలు, ఎమోషన్స్ స్త్రీలకు ఎక్కువ, అలాగే బలహీనతలు కూడా ఎక్కువ. అందుకని వాళ్ళకి ఏదో నిర్ణయం వచ్చిందంటే ఎవరూ లేకపోతే వెంటనే వేసేసుకుంటారు. అందుకే భర్త ఊరికి వెళ్ళకూడదు. కనీసం పెడితే బావమరదని తోడుపెట్టి వెళ్ళాలి. లెక్కని చూసుకోరాలి. తోడుండి ఆవిడకి ఆ విషయం చెప్పకూడదు. తోడుంటాడు మీ తమ్ముడే కదా, ఉండనే అని చెప్పాలి. ఇది తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే కొడుకునైనా పెట్టాలి, ఎవరో ఒకరిని పెట్టాలి. అలాగే టీనేజ్ పిల్లలు, అమ్మ ఆడ మగ తేడా లేదు. 14, 15, 16, 17, 18, 19 ఇది ప్రమాదకరమైన వయసు. వీళ్ళు వేళ ఎలా తయారయ్యారంటే సెల్ ఫోన్ కొనివ్వకపోతే చాలు, సీలింగ్ వేణాయ విద్మహే చుండి కంకాయ ధీమహి చాలు, సెల్ ఫోన్ చాలు చచ్చిపోవడం. ఇది వస్తాడా? కానీ ఆ సమయంలో కనుక వాడిని ఉండి ఆపగలిగితే, వాడికి కాస్త మంచి మాటలు చెప్పగలిగితే వాడు ఉంటాడండి హాయిగా. పూర్వం అలాంటి చోట కథ చెప్పేవాడు, ఏదో చేసేవాడు. ఇవాళ అమ్మమ్మ లేరు, నాయనమ్మ లేరు, ఎవ్వరు లేరు. లింగులు ఇటుకోమంటూ ఇద్దరు ఉన్నాం, ఇక్కడ ఇద్దరు కొడుకు చెప్తున్నారు. ఇంకెవరు ఉంటాడు? భార్య భర్త ఉండట్లేదు. అందుకని టీనేజ్ వాడని ఒకరిని, 40 లోపు వయస్సులో ఉండేటువంటి మహిళలు ఒకరిని నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళకు. మగాడు ఏదో రకంగా తట్టుకుంటాడు. మగవాడే ఇవాళ ఆ పరిస్థితిలో ఉంటే భార్య కూడా వదిలేడు. ఏదో రకంగా అవి దగ్గర కూర్చోండి, ఏదో 4 మాటలు చెప్పి అక్కడ కూర్చోవాలి. అది ఏమో తెలియదు. అప్పుల్లో ఉన్నవాడు, ముఖ్యంగా మగాడికి పెద్ద బాధ అప్పులు. భర్త కనుక అప్పుల్లో ఉన్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో భార్య తను వదిలిపెట్టి వెళ్ళదు. ఎందుకంటే ఈ మగాడికి ఎప్పుడు ఈ అప్పులు బండి బాగా గుర్తొచ్చేసి నా పరువు పోయింది వెంటనే అయిపోతాడు. ఇక గొడవలేదు, ఉత్తరం రాసేస్తాడు. అటువంటి స్థితిలో భార్య వదలకూడదు. అందుకే సరిగ్గా సుందరకాండ అదే మనకి తెలియజేస్తోంది. ఆత్మహత్య ఆలోచన రాగానే హనుమంతుడు అట్టు తిరగేసి ఆలోచించాడు. అవును చచ్చిపోతాం, సరే ప్రయోజనం ఏమిటి? తర్వాత సీతాదేవి బతుకుంటే ఎవడు చెప్తాడు? ఇంకో రోజైనా వెతకాలి, 2 రోజులైనా వెతకాలి, కానీ చచ్చిపోవడం ఏంటండి? వినాశే భగవోదోషాః జీవన్ భద్రాణి పశ్యతి. సుందరకాండ మొత్తం మీద ఉత్సాహం కలిగించే శ్లోకం అండి. చనిపోదామనుకున్న వాళ్ళని సైతం బతికించేటువంటి శ్లోకం అండి ఇది. వినాశే భగవోదోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమక. వినాశే భగవో దోషాక. చచ్చిపోతే అన్ని నష్టాలే. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మీకు తెలుసు. ఇవాళ బంగారు తెలంగాణ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ బంగారం లాంటి ప్రాణాలు పోయాయా లేదా? వాడు బతుకుంటే ఇవాళ చూసేవారు కదండి నిజంగా వచ్చిన దాన్ని. అయ్యో మన రాష్ట్రం మనకు వచ్చింది, మన రాజధాని మనకు వచ్చింది, మన అభివృద్ధి ఏదో మనం పడుతున్నాం, ఎవరో మనని తొక్కేశారనే బాధలైతే మనమే చూసుకోవచ్చు అని ఒక మంచి ఆలోచన, ఒక సంతోషించవలసినటువంటి ప్రాణాలు 500, 1000 నాకు తెలియదు కానీ వెళ్ళిపోయాయి కదండి అమాయకంగా. మరి వాళ్ళ వేళ అటువంటి పిచ్చి పని చేయకుండా బతికి ఉంటే ఇవాళ ఏదో వాళ్ళ కుటుంబాలు నష్టపరిహారం కోసం ఆలోచించడం ఏంటండి? కన్న కొడుకుని కళ్ళారా చూసుకునేవారు కదమ్మా ఆనందంగా. నష్టం దేనికి, పరిహారం దేనికి? ఇవాళ తెలంగాణ వచ్చింది, వాళ్ళు ఉన్నారా? ఇవాళ మళ్ళీ అక్కడ ప్రత్యేక హోదా కోసం అలాగే కొంతమంది అమాయకులు బరువుతున్నారు. వాళ్ళు అమాయకులే. ఒకటి రేపొద్దున నిజంగా వస్తే చూస్తారా? అంటే ఏ రాజకీయ పరిణామాలకు కానీ, ఏ సాంస్కృతిక పరిణామాలకు కానీ, ఏ సంసారిక పరిణామాలకు కానీ మనం వేచి చూడాలి తప్ప ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు. ఇది సుందరకాండ సందేశం.
మనుషుల్ని ఉత్తేజాన్ని కలిగిస్తుంది, మనుషులకు ఉత్తేజం కలిగిస్తున్నారు. కానీ ఇది నవజీవన సుందరకాండ అని ఎందుకంటారు? ఇందుకోసం అమ్మా. ఏదైనా సరే నువ్వు ఉండి బతుకుంటే చూస్తావు, పోతే ఏం చూస్తావు? త్యాగమే ఉందండి, 4 రోజులు చెప్పుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఆ త్యాగమూర్తులు అందరూ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. కనీసం టికెట్లు కూడా ఇవ్వలేదు కొంతమంది. వాళ్ళ కుటుంబ సభ్యులు టికెట్లు కూడా లేదు. దాని మీద 3 విమర్శలు ఉన్నాయి. ఇంకా అయిపోవడం అని ఎవడు పట్టించుకోడు. ఇంకా మన విషయం రోడ్డు మీద ఎవడో నడుపుతూ ఉంటాడు అంతే. మనం ఉంటే ఇంట్లో కూర్చొని ఆనందించాలి. మా రోడ్డు ఆ రోడ్డు మీద నువ్వు ఇల్లు కొట్టి పెట్టా ఒప్పుకోడు, వాడే నడుపుతాడు. వాడు పెట్టేస్తాడు, బిల్డింగ్ కట్టేస్తాడు. నువ్వు ఇల్లు కొట్టి పెట్టా ఒప్పుకోడు, కష్టపడి రోడ్డు వేసింది మా లోకం అలాగే ఉంటుంది. అందుకని హనుమంతుడు ఇచ్చాడు, వినాశే పకమో దోష చావాలోచన రావడం పెట్టండి. చచ్చిపోవడం ఎప్పుడు తప్పే. చచ్చిపోతే ఏం చూస్తాం మనం? జీవన్ భద్రాన్ని పరిస్థితి. మనిషి బతుకుంటే ఇప్పుడు కాదు 100 ఏళ్లకైనా చూడగలడు సుఖం. 100 ఏళ్లకైనా చూడగలడు. రాముడు వియోగాన్ని భరించలేక భరతుడు ఆ 14 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. రామాయణంలో ఉంటుంది ఎన్నోసార్లు. రాముడు లేడు పైగా నాకు వచ్చింది నింద, నా వల్ల వెళ్ళిపోయాడు పాపం, అపరాధ పాపం. మా అమ్మ వల్ల వెళ్ళిపోయాడు, నాకే కదా, నా కోసమే కదా, అంటే నా వల్లే రాముడు వెళ్ళిపోయాడు. అది భరతుడు అపరాధ భావానికి లోనైనప్పుడల్లా ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా అయిపోయింది, ఇంకా 10 ఏళ్ళు అయింది కదా, ఇంకా 4 ఏళ్ళు వచ్చేస్తాడు. అప్పటికీ రాముడు రాకపోతే అప్పుడు చచ్చిపోతాం. అందుకనే చివరిలో రామరావణ యుద్ధం అయ్యాక రాముడు అందుకే కంగారు హనుమంతుడు పంపించాడు. ముందు భరతుడు తక్కువడు కదే, వాడో పెద్ద ఉగ్రవాది నాయన, ఏం చేస్తాడో తెలియదు, చచ్చిపోతాడు అన్యాయంగా. 10 నిమిషాలు ఆలస్యమైతే నా తమ్ముడికి నా మీద చాలా ప్రేమ. అందుకని హనుమాన్, నువ్వు సముద్రాన్ని ఎలా దూకావో, లక్ష్మణుడిని బతికించడం కోసం, సంజీవని పర్వతం కోసం ఎంత వేగంతో వెళ్ళావో అంత వేగంతో అయోధ్యకు వెళ్ళి ముందు నేను వస్తున్నా అన్న విషయం నా తమ్ముడికి చెప్పబోయా. 5 నిమిషాలు ఆలస్యమైతే చచ్చిపోతాడయ్యా. ఆ అన్నదమ్ముల ప్రేమ. వెంటనే హనుమంతుడు వెళ్ళి పైనుంచి రాముడు వస్తున్నాడు అని అయోధ్యలో ఆకాశం నుంచి అరిచాడు. వెంటనే భరతుట్ట పవమానపూర్ణ శంఖధ్వని. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో రాస్తాడు. మధుకైట బలతో 5000 ఏళ్లు యుద్ధం చేసి వాళ్ళని గెలిచిన తర్వాత వైకుంఠానికి తిరిగి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు పాంచజన్య శంఖాన్ని ఎలా మోగించాడో అంత ఆనందంగా భరతుడు అలాగా యా అన్నట్టు ఒక్కసారి ఆనందంగా రాముడు వస్తున్నాడా నిజమేనా వస్తున్నారు అన్న మాట ధరిస్తే 2 రోజులు ఆలస్యమైన బలం ధరిస్తాం. మనం ఖచ్చితంగా వస్తున్నారనే శుభవార్త తెలిస్తే రైలు ఆలస్యం, విమానం ఆలస్యం అంటే మామూలే కదా అని భరిస్తాం. వస్తున్నారు అని తెలవలేదు అనుకోండి, రైలు ఆలస్యం కూడా మనం తట్టుకోలేమండి. రావాలని లేదు, ఎందుకు వస్తాడు అనేదో అనిపిస్తుంది. కానీ వస్తున్నారమ్మా, బయలుదేరారు, రైలు పలానా చోట ఆగిందమ్మా, ఏం చేయమంటావు, వర్షం కదా, పట్టాలేవో పక్కకి వెళ్ళేంటి అంటే అమ్మాయ బయలుదేరారు కదా అని కొంచెం శాంతంగా. ఇదండి రామాయణం. ఎంత జీవితానికి ఉపయోగపడుతుంది ప్రతి మాట కూడా. అందుకని ఆయన వెంటనే అనుకున్నాడు, బతుకుంటే భద్రాన్ని పరిస్థితి, బతుకుంటేనే కదా శుభాలు చూసేది. నేను చచ్చిపోతే ఎవరు చూస్తారు అంటే సీతాదేవి బతుకుందో లేదో, దొరుకుతుందో లేదో పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అవసరమైతే చనిపోవడానికి ఎప్పుడైనా చనిపోవచ్చు. చనిపోయాక మళ్ళీ బతకాలంటే బతకలే కదా, అది ఆలోచన. చనిపోయాక మళ్ళీ బతకాలంటే బతకలే కదా, బతుకుంటే ఎప్పుడైనా చనిపోవచ్చు. చనిపోవడానికి అంత తొందర ఎందుకు? మంచి పని చేయడానికి తొందరపడాలి కానీ చెడ్డ పని చేయడానికి తొందరగా ఎందుకండి? ఎప్పటికేదో మనకి బాగా కోపం ఉంది, చంపేద్దామన్నంత కోపం ఉంది. ఏం చేయాలప్పుడు? ఒక్క 10 రోజులు వాయిదా వేయాలి. ఆలోచన చంపేస్తే మనకు దెబ్బలు మనకుంటాయి. మన ఏమైనా తేలిక వదిలిపెడతారా? మరణశిక్ష వేస్తారు, కనీసం యావజ్జీవం వేస్తారు. ఏమవుతుంది? అందుకని ఒక 10 రోజులు ఆలస్యం చేస్తే ఈ రోజు వాడిని ఎవడైనా లేపేస్తాడేమో, ఇంకోడు మన చేతికి మట్టి అంటకుండా లేదు, వాడు చేసిన పాపానికి కానీ వేరే కారణాల వల్ల వాడే గుండెపోటు నుంచి పోతాడేమో. ఆ అవకాశం ఇద్దాం. మనం ఎందుకు అనవసరంగా ఇంత నగర పెట్టుకోవాలి? చంపితే ఏమైనా వస్తుందా? మనం తీసుకెళ్ళి జైల్లో మారాలి. జీవితాంతం జైలు శిక్ష. అంతకంటే ఈ చంపకుండా ఉండే వచ్చే దుఃఖం ఉంది. ఆ కక్ష అనుభవించడం దేనికంటే ఈ శిక్ష అనుభవించడం కంటే. ఎందుకు అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మనుషులు? అది రామాయణం ఉత్తర చెబుతోంది. అందుకని హనుమంతుడు అనుకున్న జీవన భద్రాన్ని పరిస్థితి, బతుకుంటే శుభాలు చూడొచ్చు, అనుమానం ఏంటి అని. ధ్రువో జీవిత సంగమ, నేను బతుకుంటాను ఖచ్చితంగా సీతాదేవి రాముడు కలుస్తారు అనుకుని సరిగ్గా అప్పుడు తెల్లారకట్టు 4:30 అప్పుడు చూడండి, మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు చేయవలసింది ఏమిటో తెలుసా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే. రామ్ 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 అని జపం చేసుకుంటూ
అక్కడ ఒక వనం కనపడితే ఆ వనంలో కూర్చున్నాడు. అద్భుతం ఏమిటంటే ఆ వనమే అశోకవనం. అన్ని వెతికి 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 ఇంక ఇదేదో ఒక్క వనం మిగిలిపోయింది, ఇక్కడ కూర్చుంటా నేను అని అక్కడ కూర్చుని రామ్ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానినేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. రామునికి నమస్కారం, లక్ష్మణునికి నమస్కారం, మహాసాధ్వి సీతాదేవికి నమస్కారం, దిక్పాలకులందరికీ నమస్కారం, దేవతలందరికీ నమస్కారం, త్రిమూర్తులకి నమస్కారం అని తనను తాను ఉత్తేజపరచడం కోసం దైవ ప్రార్థన చేసి